ఆ రాత్రి విక్రమ్ మనసులో రేగిన సుడిగుండం తెల్లవారిన సద్దుమణగలేదు. నిన్న రాత్రి మహి వద్దు అని అరిచిన ఆ ఒక్క మాట అతని చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉంది. ఆ అరుపులోని బాధ, భయం అతని గుండెని పిండేస్తున్నాయి. తను ఏ భార్యకైనా కలల రాకుమారులాంటి వాడే అని అతనికంటే ఒక నమ్మకం ఉండేది. కానీ మహి తన్ను కనీసం సృష్టించడానికి కూడా ఎందుకంతలా జంకుతుందో అతనికి ఏమాత్రం అర్థం కావటం లేదు. ఉదయం నిద్ర లేచేసరికి మహి పక్కన లేదు. తను ఎప్పట్లాగే తొందరగా నిద్రలేచి వంటగదిలో పనిలో పడింది. విక్రమ్ నెమ్మదిగా మంచం దిగి మొహం కడుక్కొని హాల్లోకి వచ్చాడు. ఇల్లంతా కాఫీ వాసన గుబాలిస్తుంది. అంతా మామూలుగానే ఉంది. ఆ ఇంట్లోని ఇద్దరు మనసులు తప్ప. విక్రమ్ అడుగులు నెమ్మదిగా వంటగది వైపు పడ్డాయి. సింకు దగ్గర నిలబడి గిన్నెలు కడుగుతుంది మహి. ఆ ముఖంలో ఎలాంటి భావము లేదు. రాత్రి జరిగిన సంఘటన తాలూకు ఆనవాళ్లు కూడా ఆమె కళ్ళల్లో కనిపించడం లేదు. అదొక యంత్రంలా పనిచేసుకపోతున్న నిర్జీవమైన రూపం. విక్రమ్ కాసేపు అక్కడే గుమ్మం దగ్గర నిలబడి ఆమెను గమనించాడు. ఆమె చేతులు వేగంగా కాలుతున్నాయి. గ్లాసును సబ్బు రాసి నీళ్ల కింద పెడుతుంది. నీళ్లు చప్పుడు వంటగదిలో స్పష్టంగా వినిపిస్తుంది. అతను మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు. మహి అన్నాడు చాలా మృదువుగా. ఆమె చేతులు క్షణం ఆగాయి. కానీ తల తిప్పి అతన్ని చూడలేదు. మళ్ళీ పని కంటిన్యూ చేస్తూనే కాఫీ టేబుల్ మీద పెట్టాను అంది యాంత్రికంగా. విక్రమ్ ఒక అడుగు ముందుకు వేశాడు. నాకు కాఫీ వద్దు మహి, సమాధానం కావాలి. మహి ఏం మాట్లాడలేదు. సింక్లో పడుతున్న నీళ్ళ చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. మహి, ఏమైంది నీకు? విక్రమ్ గొంతులో ఎంతో ఆవేదన ఉంది. నేను ఏదైనా తప్పు చేశానా? నా ప్రవర్తన వల్ల నీకేదైనా ఇబ్బంది కలిగిందా? నిన్న రాత్రి లేదు అంటూ అతని మాటను కత్తిరించింది మహి. చేతిలో ఉన్న గ్లాసును నీళ్ళ కింద కడుగుతూ, మరెందుకు ఇలా ఉన్నావు? నా నుండి ఎందుకు ఇంతలా దూరంగా జరుగుతున్నావు? విక్రమ్ అడిగాడు నిరాశగా. అప్పుడు మహి కుళాయి కట్టేసి సింకు దగ్గర ఉన్న టవల్తో చేతులు తుడుచుకుంటూ నెమ్మదిగా విక్రమ్ వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, బాధ లేదు, అసలే భావము లేదు. ఇలా ఎలా ఉన్నాను అని తిరిగి ప్రశ్నించింది. ఆమె గొంతులో కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేవు. అదొక చదునైన దారిలా నిర్లప్తంగా ఉంది. మీకు సమయానికి వంట చేస్తున్నానా? బట్టలు సర్దుతున్నానా? ఇల్లు చూసుకుంటున్నానా? ఇంకేం కావాలి అన్నట్టుగా ఉంది ఆమె చూపు. విక్రమ్ నిస్సహాయంగా ఉండిపోయాడు. ఆమె అడిగిన దానికి అతని దగ్గర సమాధానం లేదు. నువ్వు పనులు చేస్తున్నావు కానీ నా భార్యలా లేవు అని అతను చెప్పాలనుకున్నాడు. కానీ ఆ ముఖంలోని ఆ శూన్యతను చూసి అతని గొంతు పెగల్లేదు. తలదించుకొని నెమ్మదిగా అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఆ రోజు ఆఫీస్లో విక్రమ్ ఏ పని మీద ఏకాగ్రత పెట్టలేకపోయాడు. కంప్యూటర్ స్క్రీన్ మీద కోడింగ్ చేస్తున్నాం. అతని మెదల్లో మాత్రం మహి కళ్ళల్లోని శూన్యమే కదలాడుతుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో క్యాంటీన్లో తన క్లోజ్ ఫ్రెండ్ రవి కార్తిక్లతో కలిసి కూర్చున్నాడు. అతని మొహం చూసి ఏదో తేడాగా ఉందని వాళ్ళు ఇట్టే పసిగట్టారు. ఏంట్రా అల్లుడా, పెళ్ళైన కొత్తలోనే దేవదాసులా పోజులిస్తున్నావు, ఏమైంది? సరదాగా భుజం మీద కొడుతూ అడిగారు రవి. విక్రమ్ ఒక నిట్టూరు పిడిచి ఇంట్లో జరుగుతున్న పరిస్థితిని పరోక్షంగా చెప్పాడు. అబ్బే అదేం లేదురా, తనింకా ఇక్కడికి అలవాటు పన్నట్లేదు. చాలా సైలెంట్గా ఉంటుంది, అసలు మాట్లాడడం లేదు అని అన్నాడు. కార్తిక్ గట్టిగా నవ్వి, ఓరి పిచ్చోడా, దీనికైనా ఇంత టెన్షన్ పడుతున్నావు? పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలు ఇలాగే ఉంటారా బాబు? కొత్త ఇల్లు, కొత్త మనుషులు, దానికి తోడు నీలాంటి అపరిచితుడితో జీవితం పంచుకోవాలి. సిగ్గు, భయం, బిడియం అన్నీ ఉంటాయి. 1-2 నెలలు సమయం పడుతుంది. మెల్లగా వాళ్ళే సెట్ అవుతారు. నువ్వు మరీ ఓవర్గా ఆలోచించకు అని ధైర్యం చెప్పాడు. అవునరా విక్రమ్, కార్తిక్ చెప్పింది నిజమే. అన్నింటికీ టైం పడుతుంది. నువ్వు కాస్త ప్రేమగా చూసుకొచ్చాలు అన్నారు రవి కూడా. వాళ్ళ మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ విక్రమ్ మనస్సు మాత్రం ఆ మాటలను అంగీకరించడం లేదు. సిగ్గు, భయం, బెంగ ఇవన్నీ ఎలా ఉంటాయో అతనికి తెలుసు. సిగ్గుపడే అమ్మాయి కళ్ళల్లో ఒక చిన్న మెరుపు ఉంటుంది. భయపడే అమ్మాయిలో ఒక అమాయకత్వం ఉంటుంది. ఇంటి మీద బెంగ పెట్టుకున్న అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయి.
కానీ మహి కళ్ళల్లో ఇవేవీ లేవు. మహి చూపుల్లో ఉన్నది ఒక భయంకరమైన శూన్యం. కానీ విక్రమ్కు మెల్లగా ఒక నిజం అర్థమవుతుంది. ఆ శూన్యం ఖాళీ కాదు, అదొక నిండుకుండ. ఎవరో చేసిన గాయాలతో, ఇంకెవరో జ్ఞాపకాలతో, మరెవరి మీద ఉన్న ప్రేమతో ఆ మనసు అప్పటికే పూర్తిగా నిండిపోయి ఉంది. అక్కడ తనకంటూ ఒక చిన్న స్థానం కూడా లేదు. తన మనసులో ఆక్రమించుకొని కూర్చున్న ఆ మనిషి ఎవరు అన్న ప్రశ్న విక్రమ్ను లోపల దహించి వేస్తుంది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ఇంట్లో ఒకరికొకరు తారసపడినప్పుడల్లా విక్రమ్ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆమె మాటలెప్పుడూ తెగిపోయిన దారంలా ఉండేవి. ఆమె భోజనం వడ్డిస్తుంది. తను తినకుండా అతను తినేదాకా ఎదురు చూస్తుంది. బట్టలు ఇస్త్రీ చేస్తుంది. బీరువాలో ఏ రంగు చొక్కా ఎక్కడ ఉందో ఖచ్చితంగా సర్దుతుంది. అతని తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వినయంగా మాట్లాడుతుంది. కానీ సాయంత్రం వేళ ఇద్దరు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు విక్రమ్ నెమ్మదిగా ఆమె పక్కన కూర్చోబోతే చాలు ఆమె వెంటనే లేచి నిలబడుతుంది. బట్టలు ఆరేసినవి లోపల పెట్టాలి అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు సినిమాకి వెళ్దామని టికెట్ బుక్ చేస్తే నాకు తలనొప్పిగా ఉంది, మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి అని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఎప్పుడైనా రాత్రిపూట అతను పొరపాటున ఆమెను తాకినా ఆమె ఒంట్లో ఒక వణుకు మొదలవుతుంది. ఆసుపత్రిలో రోగికి డాక్టర్ చేసే సర్జరీ కన్నా చల్లగా ఉంటుంది వాళ్ళ బంధం. విక్రమ్ ఓపికకి పరీక్ష ఎదురవుతుంది. అయినప్పటికీ అతను తన సహనాన్ని కోల్పోలేదు. ఎప్పటికైనా నా ప్రేమ ఆ మనసులో ఉన్న ఆ శూన్యాన్ని కరిగించి తీరుతుంది అని తన్ను తాను బలంగా నమ్మించాడు. కానీ ఆ నమ్మకం పునాదులతో సహా కదిలిపోయే రోజు ఒకటి వస్తుందని అతను ఊహించలేదు. అది ఒక ఆదివారం మధ్యాహ్నం. భోజనాలు పూర్తయ్యాయి. బయట ఎండ మండిపోతుంది. గదిలో ఏసీ వేసుకుని విక్రమ్ ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. మహి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. విక్రమ్ ల్యాప్టాప్ పక్కనే ఉన్న టేబుల్ మీద మహి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంది. అకస్మాత్తుగా ఆ మొబైల్ స్క్రీన్ వెలిగింది. ఫోన్ వైబ్రేట్ అయ్యి ఒక చిన్న మెసేజ్ టోన్ వినిపించింది. విక్రమ్ సాధారణంగా ఇతరుల ఫోన్లు చూసే రకం కాదు. భార్యేదైనా సరే ఆమె ప్రైవసీని గౌరవించే వ్యక్తి. కానీ ఆ రోజు ఎందుకో అతని మనస్సు కీడు శంకించింది. ఫోన్ లైట్ ఆరిపోకముందే స్క్రీన్ మీద ఏముందో చూడాలనిపించింది. ల్యాప్టాప్ నుంచి కళ్ళు పక్కకు తిప్పి ఆ మొబైల్ స్క్రీన్ వైపు చూశాడు. వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ నోటిఫికేషన్ పాపపై ఉంది. ఆ మెసేజ్ పంపిన పేరు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పేరు చూసిన విక్రమ్ దేహం ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు అయింది. అతని గుండె చప్పుడు ఆగిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాడు. కాంటాక్ట్లో సేవ్ చేసి ఉన్న ఆ పేరు ఆదిత్య. ఆ పేరు పక్కన ఉన్న ఆ నీలం రంగు గుండె గుర్తు విక్రమ్ గుండెల్లో ఒక పదునైన కత్తిలా దిగబడింది. మహి ఫోన్లో అది పెళ్ళైన తర్వాత కూడా ఒక అబ్బాయి పేరు పక్కన ప్రేమ సూచించే హార్ట్ సింబల్ ఉండమంటే అర్థం ఏమిటి? విక్రమ్ మెదడు వేగంగా గతంలోకి ప్రయాణించింది. పెళ్లి మండపంలోని హోమం సాక్షిగా అందరి ముందు మహి మత్తులు అన్న మాట అతనికి ఇప్పుడు గుర్తొచ్చింది. ఆది ఆ రోజు అత్తయ్య కవర్ చేసిన తన మనసులో ఎక్కడో మూలన ఉన్న అనుమానం ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్న అక్షరాల రూపంలో నిజమై నిలబడింది. ఆది, ఆదిత్య. మహి కళ్ళలోని శూన్యానికి కారణం ఆదిత్యేనా? తనను రాత్రిపూట తన్ను దగ్గరకు రానికపోవడానికి కారణం ఈ వ్యక్తేనా? ఇన్నాళ్ళు తన ఇంట్లో తను తిరుగుతున్నది ఒక యంత్రంలాగానా? ఆమె ఆత్మ ఎప్పుడో ఆదిత్య దగ్గర బందీ అయిపోయిందా? విక్రమ్ చేతులు వణకటం మొదలయ్యాయి. ఆ ఫోన్ని చేతిలోకి తీసుకోవాలా వద్దా అన్న మీమాంసంలో ఉన్నాడు. ఆ మెసేజ్లో ఏముందో చదివితే తను తట్టుకోగలడా? తన కళ్ళ ముందే తన భార్య వేరొకరితో ప్రేమాయణం నడుపుతుందా? అదే సమయంలో బాత్రూమ్ తలుపు గడియ తీసిన శబ్దం వినిపించింది. మహి బయటకు వస్తుంది. విక్రమ్ ఉలిక్కిపడి తన చేతిని వెనక్కి లాగేసుకున్నాడు. ఏమీ జరగనట్టుగా తిరిగి ల్యాప్టాప్ వైపు చూస్తూ కూర్చున్నాడు. కానీ అతని మనసులో రేగిన సుడిగుండం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. మహి తడి జుట్టును టవల్తో తుడుచుకుంటూ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. గదిలో వాతావరణం ఏదో ముభావంగా ఉద్రిక్తంగా ఉన్నట్టు ఆమెకి ఇట్టే అర్థమైంది. విక్రమ్ ముఖంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతత లేదు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి.
దవడలు బిగుసుకొని ఉన్నాయి. ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తున్నాడు కానీ అతని చూపులు అందులో లేవు. మహి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి టేబుల్ మీద ఉన్న తన ఫోన్ను చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ ఆన్ చేసి చూసింది. అప్పటికే ఆ మెసేజ్ నోటిఫికేషన్ అక్కడ అలాగే ఉంది. ఆ క్షణం ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. విక్రమ్ ఖచ్చితంగా ఆ మెసేజ్ చూసి ఉంటాడని ఆమెకు అర్థమైపోయింది. ఆమె తల తిప్పి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ కూడా కళ్ళు తిప్పి ఆమె వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ చూపుల్లో మాటలు లేవు కానీ వేల నిశ్శబ్ద ప్రశ్నలు, సమాధానాలు దాగి ఉన్నాయి. చూసారా అని అడుగుతూ ఉన్నట్టుగా ఉంది మహి చూపు. అవును చూశాను, ఎవరతను అని ప్రశ్నించినట్టుగా ఉంది విక్రమ్ చూపు. కానీ ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. మహి భయంతో తలదించుకొని ఫోన్ పట్టుకొని వేగంగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. విక్రమ్ ఆమెను చూస్తూ శిలాప్రతిమలా కూర్చుండిపోయాడు. ఆ రోజంతా ఆ ఇంట్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. మహి వంటగదిలో పనిచేస్తూనే ఉంది కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. ఏ క్షణంలో విక్రమ్ వచ్చి తనను చెంప మీద కొట్టి జుట్టు పట్టుకొని లాగి ఆయుధ గురించి నిలదీస్తాడో అని ఆమె భయపడింది. కానీ విక్రమ్ గదిలోంచి బయటకు రాలేదు. రాత్రైంది. భోజనాలు కూడా ఎవరికి వారే మౌనంగా ముగించారు. మహి మంచం మీద పడుకొని అటువైపు తిరిగి కళ్ళు మూసుకుంది. కానీ ఆమెకు నిద్ర పడ్డం లేదు. విక్రమ్ గదిలోని బాల్కాన్లో ఒంటరిగా కుర్చీలో కూర్చున్నాడు. ఆకాశంలో చుక్కలు లేవు. చిమ్మ చీకటి. అతని మనసులో కూడా అంతే చీకటి అలుముకుంది. వందలాది ప్రశ్నలు అతని మెదడును తొలుస్తున్నాయి. మహి నన్ను మోసం చేస్తుందా? తనకి పెళ్లికి ముందే ఒకరితో సంబంధం ఉందా? ఉంటే నాకెందుకు చెప్పలేదు? నేను ఏ చిన్న కష్టం రాకుండా చూసుకున్నాను కదా. అయినా ఆ వ్యక్తితో ఇంకా మాటలెందుకు? అసలు ఆ మండపంలో ఆ రోజు ఆమె పలికిన పేరు ఇతందే కదా. అంటే తనకి నేనంటే ఏమాత్రం ఇష్టం లేదా? నన్ను కేవలం వాడుకుంటుందా? విక్రమ్ గుండెల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. లోపలికి వెళ్ళి ఆమెను నిద్రలేపి ఫోన్ని లాక్కొని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయాలని అతనిలోని మగాడ అహంకారం రెచ్చగొడుతుంది. ఒకవేళ తను నన్ను మోసం చేసినట్టు నిజమైతే రేపే ఆమెను వాళ్ళ పుట్టింట్లో వదిలేసి విడాకులు ఇచ్చేయాలి అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ అదే సమయంలో అతని కళ్ళ ముందు మహి ముఖం మెదిలింది. ప్రాణం లేని నవ్వు, నిష్కల్మషమైన ఆ యంత్రం లాంటి పనులు, కళ్ళల్లో గూడు కట్టుకున్న శూన్యం. అన్నింటికీ మించి ఆ రాత్రి తను తాకబోయినప్పుడు ఆమె అరిచిన ఆ వద్దు అన్న అరుపు. అరుపులో ఉన్నది మోసం చేసే భార్య నిర్లక్ష్యం కాదు, ప్రాణం పోతున్నట్టు విలవిల్లాన్న ఒక అబల ఆక్రందన. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో చూసిన భయం అతని గుర్తొచ్చింది. మహి ఒక పగిలిన అద్దం లాంటిది. ఆమె ముక్కలైపోయి ఉంది. ఇప్పుడు తను కోపంతో ప్రవర్తిస్తే ఆ ముక్కలు మరింత పగిలిపోతాయి తప్ప అతుక్కోవు. విక్రమ్ మనసు నెమ్మదించింది. అతనిలో ఆవేశం కంటే ఆలోచనలు పెరిగాయి. పగ సాధించాలన్న కోరిక కంటే సహించాలన్న ఒక విచిత్రమైన భావన అతన్ని ఆవహించింది. ఆ మనసులో ఏదో పెద్ద గాయం ఉంది. ఆ గాయాన్ని నేను కోపంతో కడగలేను, కేవలం ఓర్పుతో మాత్రమే మాన్పగలను. ఆమె నాకు భార్య కాకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషిగా ఆమెకు నా సాయం కావాలి. ఆ రాత్రి విక్రమ్ ఒక భర్తలా కాకుండా ఒక పరిపక్వత ఉన్న మనిషిలా ఆలోచించాడు. కోపాన్ని దిగమింకొని తన చేతులతోనే ఆ ముఖంలోని భారాన్ని దించాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారింది. కిటికీలోంచి సన్నగా వెలుతురు గదిలోకి పడుతుంది. పక్షుల కిలకిల రాగాలు మొదలయ్యాయి. మహి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. పక్కన విక్రమ్ లేడు. కంగారుగా లేచి కూర్చుంది. అప్పుడే గత్తలుపులు తెరుచుకున్నాయి. విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో 2 చాయ్ కప్పులు ఉన్నాయి. ఆ కప్పుల్లోంచి ఆవిర్లు వస్తున్నాయి. అతని ముఖంలో రాత్రి ఉన్న ఆవేశం లేదు, అలసట లేదు. ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది. ఒక యోగి లాంటి స్థిరత్వం అతని కళ్ళల్లో ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఒక చాయ్ కప్పును మంచం పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద మహి ముందు పెట్టాడు. తన కప్పు తీసుకుని ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మహికి ఏమీ అర్థం కాలేదు.
తను మోసం తెలిసిపోయిందని భయపడుతున్న తనకు అతను ఉదయాన్నే ఛాయ్ తెచ్చివ్వడమేంటి? అతని ముఖంలో ఇంత ప్రశాంతత ఏంటి? విక్రమ్ ఛాయ్ కప్పుని చేతిలో పట్టుకొని మహి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులో కోపం లేదు, విద్వేషం లేదు, కేవలం ఒక ఆప్యాయత, భరోసా మాత్రమే ఉన్నాయి. చాలా మృదువైన స్వరంతో కానీ ఎంత స్పష్టంగా విక్రమ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. మహి, నువ్వు నా దగ్గర ఏమీ దాచవలసిన అవసరం లేదు, భయపడవలసిన పని లేదు. ఇన్నాళ్ళు నీ మనసులో ఏదో పెద్ద భారం మోస్తున్నావని నాకు తెలుసు. నిన్న ఫోన్ చూసినప్పుడు నాకు కొద్దిగా అర్థమైంది. కానీ నేను నిన్ను తప్పుబట్టను, జడ్జ్ చేయను. ఏం జరిగినా ఎంత కష్టమైనా మాట్లాడు. నేను నీ భర్తగా అడగటం లేదు, నీకు అండగా ఉండే ఒక మనిషిగా, స్నేహితుడిగా అడుగుతున్నాను. నేను వినడానికి ఉన్నాను. ఆ మాటలు, ఆ చల్లని ఉదయం వేళ విక్రమ్ గొంతులోంచి వచ్చిన ఆ మాటలు మహి హృదయాన్ని తాకాయి. మహి ఆ ఛాయ్ కప్పును చూసింది. అందులోంచి వస్తున్న వెచ్చని ఆవిర్లు ఆమె మొద్దుబారిపోయిన దేహాన్ని తాకుతున్నాయి. విక్రమ్ మాటలు ఆ మనసులోని మంచుకొండను కరిగించేస్తున్నాయి. ఒక మగాడు తన భార్య దగ్గర ఇంకో అబ్బాయి పేరు చూస్తే ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడో మాకు తెలుసు. కనీసం తన తండ్రి అయితే ఈ పాటికి తన ప్రాణాలు తీసేవాడు. కానీ విక్రమ్ ఎంత గొప్పవాడు. తనను నిందించకుండా తన మనసులోని మాటను వినడానికి సిద్ధమయ్యాడు. తన్ను ఒక మనిషిగా గుర్తించాడు. ఇన్నాళ్ళు తను మోస్తున్న భారం, దిగమింగుతున్న దుఃఖం, ఎవరితో పంచుకోలేక కుమిలిపోతున్న వేదన అన్నొక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. మహి ముఖం ఒక నిమిషం పాటు వణికింది. పెదవులు ఆదురుతున్నాయి. కళ్ళల్లో ఇన్నాళ్ళు ఆగిపోయిన కన్నీటి జలపాతం ఉప్పెన్ల బయటకు రావటం మొదలైంది. 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కేయటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు గది అంతా ప్రధ్వనిస్తుంది. విక్రమ్ ఏమీ అనలేదు. ఆమె ఆపడానికి ప్రయత్నించలేదు. ఆ కన్నీళ్లు ఎప్పటినుంచో ఆగిపోయినవి. అవి బయటికి రావటం ఆమెకు అవసరమని అతనికి తెలుసు. ప్రశాంతంగా ఆమె ఏడుపు ఆగేదాకా నిరీక్షించాడు. కొద్దిసేపటి తర్వాత మహి నెమ్మదిగా ముఖం మీద నుంచి చేతులు తీసింది. కన్నీళ్లు తుడుచుకొని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంది. విక్రమ్ వైపు చూసింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో భయం లేదు, శూన్యం లేదు. తన కష్టాన్ని పంచుకోవాలన్న ఒక ఆరాటం ఉంది. వణుకుతున్న స్వరంతో నెమ్మదిగా, అణువణువున నిండిన బాధతో ఆమె తన గతాన్ని, తన ప్రాణాన్ని తెరిచి చూపించడం మొదలుపెట్టింది. ఆదిత్య అని ఒకడు ఉన్నాడు అంటూ మహి మొదలుపెట్టింది. అతను నా కాలేజీలో సీనియర్. అతను చూసిన మొదటి క్షణం నుంచి నాలో ఒక తెలియని మార్పు వచ్చింది. అతను నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ అతని అడుగుజాడల్లో నా ప్రాణం నిలిచిపోయింది. ఒక పిచ్చిదానిలా అతన్ని ప్రేమించాను. నా ప్రేమను ఒక డైరీలో రాసుకున్నాను. కానీ ఆ డైరీ అమ్మ కంట పడింది. మా నాన్న ఆ డైరీని తగలబెట్టి నన్ను చావగొట్టి ఆదిత్య పేరు ఎత్తితే చంపేస్తానని బెదిరించి నన్ను ఈ పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. నాకిష్టం లేదని ఎంత ఏడ్చినా ఎవ్వరూ వినలేదు. పెళ్లికి ముందు రోజు రాత్రి, అవును సరిగ్గా పెళ్లికి ముందు రోజు రాత్రి ఆదిత్య నాకు మెసేజ్ చేశాడు. నన్ను కలవాలన్నాడు. నేను వెళ్ళాను. అతను మొదటిసారి నాతో మాట్లాడాడు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. ఆ క్షణంలో నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. నేను ప్రేమించిన వాడు నన్ను కోరుకున్న సమయంలో నేను వేరొకరికి సొంతం కాబోతున్నానని తెలిసి గుండె పగిలిపోయింది. రేపు నా పెళ్ళి అని చెబితే వెళ్ళు, మంచిగా ఉండు అని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయాడు. నా ప్రాణాన్ని అక్కడే ఆ చీకట్లోనే వదిలేసి నేను మీ దగ్గరికి వచ్చాను విక్రమ్. నా మనసు, నా ఆత్మ అంతా ఆదిత్యతోనే ఉన్నాయి. నేను ఈ శరీరాన్ని మాత్రమే తీసుకుని ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను. అందుకే నేను మీకు భార్యగా కాలేకపోతున్నాను. మిమ్మల్ని మోసం చేయాలని కాదు, నా మీద నాకే నియంత్రణ లేకపోవటం వల్ల. మహి చెబుతూ ఉంటే విక్రమ్ మౌనంగా వింటున్నాడు. చాయ్ కప్పులోంచి వస్తున్న సన్నని ఆవిర్లు గదిలోని చల్లని గాల్లో కలిసిపోతున్నాయి. ఇన్నాళ్ళు తన గుండెలు దాచుకున్న అగ్నిపర్వతాన్ని మహి అక్షరాల రూపంలో బయటకుక్కుతుంది. కాలేజీలో ఆదిత్యను మొదటిసారి చూసిన ఆ నీలిరంగు ఆకాశపు సాయంత్రం, లైబ్రరీ మెట్ల మీద గాలికి రెపరెపలాడిన పుస్తకం పేజీలు, తన కళ్ళ ముందు అన్నీ ఒక సినిమా రీల్లాగా తిరుగుతూ ఉంటే ఆమె గొంతు వణుకుతూనే
ఆ అనుభూతులను వర్ణిస్తుంది. విక్రమ్ కుర్చీలో స్థిరంగా కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి ఆవేశము లేదు. ఒక పసిపిల్ల తన చేతిలోని బొమ్మ పగిలిపోయిందని ఎంత మాయకంగా, ఎంత బాధగా చెబుతుందో, మహి కూడా తన ప్రేమ కథను అంత నిజాయితీగా చెబుతుంది. అయితే నాతో ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేదు విక్రమ్. కానీ అతను నవ్వి, అతని నడక నా ప్రపంచంగా మారిపోయాయి. నా మనసులో ఉన్నది అతనికి చెప్పే ధైర్యం లేక నా ప్రాణంగా ఒక డైరీ రాసుకున్నాను. కానీ ఆ డైరీ అమ్మ చేతిలో పడ్డం, నాన్న దాన్ని తగలబెడ్డం అన్నొక్క రోజులో జరిగిపోయాయి. నాన్న నన్ను గదిలో వేసి కొట్టినప్పుడు నాకు శారీరకంగా నొప్పి కలగలేదు. కానీ నా ప్రేమను ఆయన బూడిద చేసినప్పుడు నా ప్రాణం పోయినట్టు అనిపించింది. చెబుతూనే వెక్కి వెక్కి ఏడుస్తుంది మహి. మహి ఏడుస్తున్న విక్రమ్ ఆమెను ఆపలేదు. మధ్యలో ఒక మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఆమెను ఓదార్చడానికి కూడా ప్రయత్నించలేదు. అదొక పవిత్రమైన కన్వెన్షన్. ఆ మనసులో విషయం మొత్తం కన్నీల రూపంలో బయటకు రావటం ఆమెకెంతో అవసరమని అతనికి తెలుసు. పెళ్లి చూపుల రోజు మీరు నాకు నచ్చలేదని కాదు విక్రమ్, అసలు నా కళ్ళ ముందు మీరే లేరు. అప్పటికి నా మనసులో, నా కళ్ళల్లో ఆయిత్య రూపం నిండిపోయి ఉంది. మిమ్మల్ని చూస్తూ కూడా నేను అతన్ని ఊహించుకున్నాను. నాన్న భయంతో అవునని చెప్పాను. కానీ పెళ్లికి ముందు రోజు రాత్రి అతను నాకు మెసేజ్ చేసి రమ్మన్నప్పుడు నా కాళ్ళ కింద భూమి కుంగిపోయింది. ఆ చీకట్లో వేప చెట్టు కింద అతను నా కళ్ళల్లోకి చూసి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పినప్పుడు నాకు సంతోషం కలగలేదు. నా జీవితం ఎంత అన్యాయమైందో అనిపించింది. నేను ప్రేమించిన వాడు నా వాడు కావాలనుకున్నాడు. కానీ అప్పటికే నా తండ్రి నా మెడకు ఉరితాడి సిద్ధం చేశాడు. నన్ను అక్కడే వదిలేసి ఆయితే వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నేను పెళ్లిపీటల మీద కూర్చున్నది కేవలం నా శరీరమే విక్రమ్. నా ఆత్మ ఆ చెట్టు కిందే ఉండిపోయింది. మహి తన మాటలను ముగించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. గుండెలో ఉన్న భారమంతా ఆ మాటలతో పాటు బయటకు వెళ్ళిపోయింది. కానీ ఒక అపరాధ భావం ఆమెను ఆవరించింది. తన వల్ల ఏ పాపము ఎరగని ఒక మంచి మనిషి జీవితం నాశనమైందన్న నిజం ఆమెను వేధిస్తుంది. తలదించుకొని మోకాళ్ళ మధ్య ముఖం పెట్టుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. గదిలో ఇప్పుడు పక్షుల కిలకిల రాగాలు లేవు. భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దం మహి గుండె చప్పును మరింత స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. విక్రమ్ 2 చేతులు కట్టుకుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక భర్తగా తన ముందు తన భార్య వేరొక పురుషుడి మీద ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటే అతని గుండె ఖచ్చితంగా ముక్కలైపోయి ఉంటుంది. అతని పురుషాహంకారం గాయపడి ఉంటుంది. కానీ విక్రమ్ ముఖంలో అవేమీ కనిపించడం లేదు. అతను తన బాధను తనలోనే దిగమింగుకున్నాడు. మెల్లగా ముందుకు వంగి మహి కళ్ళలోకి చూశాడు. అతని చూపులో ఒక విధమైన కరుణ ఉంది, అలాగని సానుభూతి కాదు. మహి అని పిలిచాడు. మహి భయపడుతూనే తల పైకెత్తింది. విక్రమ్ గొంతులో ఎలాంటి తొట్రుపాటు లేదు. చాలా స్పష్టంగా సూటిగా అడిగాడు, ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తున్నావా? ఆ ప్రశ్న మహి మెదల్లో ఒక బాంబులా పేలింది. నువ్వింకా అతన్ని ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. మహి కొన్ని సెకండ్ల పాటు శిలాప్రతిమలా ఉండిపోయింది. తల వంచుకొని తన మనసును తానే ప్రశ్నించుకుంది. నేనింకా ఆయిత్యని ప్రేమిస్తున్నానా? నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయిన వాడి మీద నాకు ఇంకా ప్రేమ ఉందా? పెళ్లికి ముందు రోజు రాత్రి వచ్చి నా మనసును అల్లకల్లోలం చేసిన వాడి మీద నాకు కోపం లేదా? కానీ నా మొదటి ప్రేమవాడు. నా ప్రతి ఊహలో ఉన్నది అతనే కదా. మరిప్పుడు నా పరిస్థితి ఏంటి? అతన్ని ప్రేమిస్తున్నానా లేక నా సంపూర్ణమైన ప్రేమ గురించి బాధపడుతున్నానా? విక్రమ్ లాంటి మంచి మనిషిని భర్తగా పొంది కూడా అతన్ని కాదంటున్నానంటే కారణం ఆయిత మీద ప్రేమ లేక నా గతం తాలూకు మొండితనమా? ఆ మెదడులో ఆలోచనలు సుడిగుండంలా తిరిగాయి. ఏవో మాటలు చెప్పి విక్రమ్ను మభ్యపెట్టాలని ఆమెకు అనిపించింది. తాను ఈరోజు నిజం చెబుతుంది. అబద్ధంతో ఈ అబద్ధాన్ని నడిపించలేనని ఆమెకు అర్థమైంది. నెమ్మదిగా తల పైకెత్తింది. కళ్ళల్లో నీటి పొర అడ్డుగా ఉన్న విక్రమ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తెలీదు అని అంది. అది అత్యంత నిజాయితీతో కూడిన సమాధానం. అవునని చెప్పలేక, కాదని అబద్ధం అనలేక
ఆ మనసు పడుతున్న సంఘర్షణ ఆ ఒక్క మాటలో వ్యక్తమైంది. తెలీదు అన్న సమాధానం వినగానే విక్రమ్ పెదవుల మీద ఒక చిన్న చేదు చిరునవ్వు వెలిసింది. అతను నెమ్మదిగా కుర్చీలోంచి పైకి లేచాడు. టేబుల్ మీద చల్లారిపోయిన చాయ్ కప్పులను అలాగే వదిలేశాడు. బాల్కనీ తలుపులు మూసి తన బీరువా తెరిచి ఒక షర్ట్ తీసుకుని వేసుకున్నాడు. ఆ సమయంలో గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని భరించడం మహికి నరకంలా అనిపించింది. విక్రమ్ అరిస్తే బాగుండు, కోపంతో ఏమైనా వస్తువులు విసిరి కొడితే బాగుండు, కానీ అతని మౌనం ఆమెను చంపేస్తుంది. విక్రమ్ గదిగుమ్మం దగ్గరికి వెళ్ళాడు. తలుపులు తీయబోయే ముందు ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగాడు. మహి అలాగే మంచం మీద కూర్చుని అతని వైపు చూస్తుంది. విక్రమ్ కళ్ళలో ఇప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం కనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్నాడు చాలా మృదువుగా. మహి కల్లో ఆశ్చర్యంతో విప్పార్లాయి. తనింత పెద్ద నిజం చెబితే తన జీవితాన్ని నాశనం చేశానని ఒప్పుకుంటే అతను థ్యాంక్ యూ చెబుతున్నాడా? థ్యాంక్ యూ మహి, నా దగ్గర అబద్ధం ఆడకుండా నిజం చెప్పినందుకు. నువ్వు నా ముందు ఒక యంత్రంలా బతకడం కన్నా కన్నీళ్లతో అయినా సరే ఒక మనిషిలా నీ గతాన్ని పంచుకున్నందుకు. నీకిప్పుడు ఏం కావాలో, నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచించుకో. నీకు ఆ సమయం కావాలి అంతే. ఆ మాటలు చెప్పి విక్రమ్ గత్తలుపులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత బయట కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. కారు గేట్ దాటి వెళ్ళిపోతున్న చప్పుడు క్రమంగా దూరమైంది. మహి అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఒక పెద్ద భారం దించుకున్న ప్రశాంతత ఆమెలో ఉంది. కానీ అదే సమయంలో భవిష్యత్తు గురించి ఒక భయంకరమైన చీకటి ఆమె కళ్ళ ముందు ఆవరించింది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇల్లు ఒక శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంది. మహి రోజంతా సోఫాలో కూర్చుని గడిపింది. ఆకలి లేదు, దాహం లేదు, ఈ ఆలోచన రావటం లేదు. విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడో, ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు. మధ్యాహ్నం వేళ అత్తయ్య ఫోన్ చేసింది. ఏంటమ్మా మహి, బాగున్నావా? విక్రమ్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అడిగింది. మహి తన గొంతును సరిచేసుకుంటూ ఏమి జరిగినట్టు నటిస్తూ, ఆ బాగున్నా అత్తయ్య గారు, ఆయన ఆఫీస్లో ఏదో మీటింగ్లో ఉన్నారనుకుంటాం, ఫోన్ సైలెంట్లో పెట్టి ఉంటారు అని అబద్ధం ఆడింది. సరేనమ్మా, మీరిద్దరూ లంచ్ చేశారా? కొత్త కాపురం సంతోషంగా ఉండండి అని అత్తయ్య ఆశీర్వదించి ఫోన్ పెట్టేసింది. ఆ మాటలు వింటూ ఉంటే మహి గుండెల్లో సూదులు గుచ్చినట్టు అనిపించింది. వాళ్ళు తన్ను ఎంతలా నమ్ముతున్నారు, తాను మాత్రం వాళ్ళ కొడుకు జీవితాన్ని బలి చేసింది. తనెందుకు ఈ జీవితానికి ఒప్పుకుంది? నాన్ని ఎదిరించి ఇంట్లోంచి పారిపోయి ఉంటే ఈరోజు విక్రమ్ లాంటి మంచి మనిషికి ఈ కర్మ పట్టేది కాదు కదా అని ఆమె తన్ను తాను నిందించుకుంది. సాయంత్రం చీకటి పడుతుంది. వీధి దీపాలు వెలిగాయి. కాలింబెల్లు మోగుతుందేమోనని మహి కళ్ళు ఆ తలుపు వైపు చూస్తున్నాయి. విక్రమ్ వస్తాడా? వస్తే తనేం మాట్లాడుతుంది? అసలు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పేశాడా? అదే జరిగితే మా నాన్న ఏ క్షణమైనా ఇక్కడికి వచ్చి నన్ను చంపేస్తాడు కదా. ఇలాంటి భయాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాత్రి 9 అయింది, 10 అయింది, 11, 12. అర్ధరాత్రి దాటింది. బయట సన్నగా వర్షం మొదలైంది. ఉరుముల శబ్దం ఆ నిశ్శబ్దమైన ఇంట్లో భయానకరంగా వినిపిస్తుంది. విక్రమ్ ఇంకా రాలేదు. మహి కళ్ళల్లో నిద్రలేదు. ఆమె మెదడు అలసిపోయింది. సోఫాలోనే అలాగే వాలిపోయి కళ్ళు మూసుకుంది. సమయం తెల్లవారుజామున 2 గంటలు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్షపు చినుకుల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. సరిగ్గా అప్పుడే బజ్ బజ్. సోఫా పక్కన ఉన్న టీపాయ్ మీద మహి మొబైల్ వైబ్రేట్ కావడం మొదలైంది. ఆ శబ్దానికి మహి ఉలిక్కిపడి నిద్రలేచింది. గదిలో చీకటిగా ఉంది. ఫోన్ స్క్రీన్ వెలుతురు ముఖం మీద పడుతుంది. విక్రమై ఉంటాడు. కారు పాడైపోయిందేమో, లేదా తాళం మర్చిపోయాడేమో అని మనసులో అనుకుంటూ గబాగబా ఫోన్ చేతులకు తీసుకుంది. కానీ స్క్రీన్ మీద చూసిన పేరు ఆమెను షాక్కి గురిచేసింది. అది విక్రమ్ నెంబర్ కాదు, ఆదిత్య నెంబర్ అంతకన్నా కాదు. అది విక్రమ్ మదర్. రాత్రి 2 గంటలకు అత్తయ్య ఫోన్ చేస్తుందా? ఎందుకు? విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? వెళ్ళి తన గతం గురించి అంతా చెప్పేశాడా? వాళ్ళ కోపం వచ్చి తనను ఇంట్లోంచి గెంటేయడానికి ఫోన్ చేస్తున్నారా? లేక విక్రమ్కి ఏమైనా ప్రమాదం జరిగిందా? మహి గుండె వేగం
100 రెట్లు పెరిగింది. చేతులు వణుకుతూ ఉండగా భయంతో ఫోన్ ఆన్సర్ చేసి చెవికి పెట్టుకుంది. హా, హలో అత్తయ్య గారు అంది వణుకుతున్న స్వరంతో. అవతల వైపు నుంచి అత్తయ్య ఏడుస్తున్న శబ్దం వినిపించింది. మహి, విక్రమ్. అత్తయ్య గొంతులో భయం, ఆందోళన స్పష్టంగా వినిపిస్తున్నాయి. మాట పెగలడం లేదు. ఆ ఒక్క మాట వినగానే మహి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. అత్తయ్య గారు ఏమైంది? ఆయనకేమైంది? ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? ప్లీజ్ చెప్పండి. మహి గొంతులోంచి మాటలు గజగజ వణుకుతూ వస్తున్నాయి. తను చేసిన తప్పు వల్ల ఒక మంచి మనిషికి ఏమైనా జరిగి ఉంటే తను ఈ జీవితాంతం తను క్షమించుకోలేదని ఆ మనసు అరుస్తుంది. అవతల వైపు నుంచి లలిత అత్తయ్య దీర్ఘంగా ఊపిరి పీల్చుకునే శబ్దం వినిపించింది. యాక్సిడెంట్ ఏమీ కాలేదమ్మా. విక్రమ్ ఇక్కడే ఉన్నాడు. మా ఇంట్లోనే సురక్షితంగానే ఉన్నాడు. ఆ మాట వినగానే మహికి ప్రాణం లేసి వచ్చినట్టు అనిపించింది. ఒక పెద్ద భారం గుండె మీద నుంచి దిగిపోయినట్టుగా గట్టిగా గాలి పీల్చుకుంది. కానీ అత్తయ్య రాత్రి 2 గంటలకు ఎందుకు ఫోన్ చేసింది? విక్రమ్ తన గతం గురించి అంతా వాళ్ళకు చెప్పేశాడా? వాళ్ళు తన్ను అసహించుకుంటున్నారా అన్న ప్రశ్నలు వెంటనే ఆమెను చుట్టుముట్టాయి. మహి, లలిత గొంతు ఇప్పుడు స్థిరంగా కానీ ఎంతో బరువుగా ఉంది. రాత్రి విక్రమ్ ఇక్కడికి వచ్చాడు. ముఖంలో రక్తం లేదు, కళ్ళల్లో ప్రాణం లేదు. ఒక అడుగు వేస్తే పడిపోయే వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. నేనేదో పని ఒత్తిడి అనుకున్నాను. కానీ అతను నా ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చాడు మహీం. చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. లలిత చెబుతూ ఉంటే ఆమె గొంతు జీరబోయింది. కొడుకు బాధను చూసిన ఒక తల్లి ఆవేదన ఆ మాటలో స్పష్టంగా తెలుస్తుంది. మహి చేతిలో ఫోన్ వణుకుతుంది. విక్రమ్ ఏడ్చాడా? ఎప్పుడు నవ్వుతూ స్థిరంగా ప్రశాంతంగా ఉండే విక్రమ్ తల్లి ఒళ్ళో చిన్నపిల్లాల్లా ఏడ్చాడా? తను ఎవరికైతే గాయం చేయకూడదని అనుకుందో ఆ మనిషిని తను ఇంతలా గాయపరిచిందా? నీ మనసులో ఏముందో, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు మహిం. వాడు కూడా నాకేమీ చెప్పలేదు. నా భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదమ్మా. నేను ఓడిపోయానేమో అనిపిస్తుంది అని మాత్రమే అన్నాడు. కానీ వాడి కన్నీళ్లు చూస్తే నా గుండె తరుక్కపోతుంది. వాడు నా ప్రాణమమ్మా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏడవటం నేను చూడలేదు. అలాంటి వాడు ఇలా ఉంటే నేను భరించలేను. నువ్వు అర్థం చేసుకోకపోతే నా కొడుకు విరిగిపోతాడు మహి. మహికి ఏం చెప్పాలో తెలియలేదు. ఆమె కళ్ళెంబడి నీళ్లు ధారగా కారుతున్నాయి. తను ఎంత ఘోరమైన తప్పు చేసింది. తన గతంలో బందీ అయిపోయి తన వర్తమానాన్ని తన మీద ప్రాణం పెట్టుకున్న ఒక మనిషి భవిష్యత్తును తన చేతులతో తానే నాశనం చేస్తుందని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మహి గొంతు పగిలిపోతుంది. లలిత మాటలను కత్తిరిస్తూ చాలా మృదువుగా కానీ ఎంతో అర్థవంతంగా మాట్లాడింది. మహి, నువ్వు నాకు కోడలివి కాదు, కూతురివి. కొత్త పెళ్లి కూతురివి. నీకు నీ అమ్మ నాన్నల మీద, నీ పాత జీవితం మీద బెంగ ఉండి ఉంటుంది. అది సహజం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మా. ప్రేమ అంటే మనం ఎంచుకున్న మనిషి కోసం పాత జీవితాన్ని, వదులుకోలేని బంధాలను తిరస్కరించడం కాదు మహీం. ప్రేమ అంటే మనం ఎంచుకున్న మనసుని నీళ్లు తాగినట్టు మనసులోకి ఇంకనివ్వటం. వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. దయచేసి వాణ్ణి దూరం చేసుకోకు. అంతే. ఆ మాటలు చెప్పి లలిత ఫోన్ పెట్టేసింది. ఆ చీకటి గదిలో మహి అలాగే ఫోన్ పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయింది. లలిత చెప్పిన ఆఖరి మాటలు ఆ మెదల్లో ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. ప్రేమ అంటే మనం ఎంచుకున్న మనసుని నీళ్లు తాగినట్టు మనలోకి ఇంకనివ్వడం. ఎంత గొప్ప మాట, ఎంత నిజమైన మాట. మహి మనసులో ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. నేను ఎంచుకున్న మనిషి ఆదిత్య. అతన్ని నేను నా మనసులోకి ఇంకనిచ్చానా? లేదు. నేను కేవలం ఒక భ్రమను ప్రేమించాను. దూరం నుంచి చూసి ఆరాధించాను. నా ప్రేమను అతను ఎప్పుడైనా గౌరవించాడా? లేదు. నన్ను నా తండ్రి చంపుతూ ఉంటే, నా బతుకు బజారున పడుతూ ఉంటే అతను వచ్చి కాపాడా? లేదు. కేవలం పెళ్లికి ముందు రోజు వచ్చి నా మనసులో ఒక తుఫాన్ రేపి నన్ను అనాథలా వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ విక్రమ్, ఆయన నన్ను ఎంచుకున్నాడు. నా గతం తెలిసి కూడా నన్ను జడ్జ్ చేయలేదు. నా మోసాన్ని భరించి కూడా నాపై కోపడలేదు. తను ఏడుస్తూ కూడా వాళ్ళమ్మకు నా మీద కంప్లైంట్ చేయలేదు. నన్ను సురక్షితంగా ఉంచాడు.
నా చేతులు పట్టుకుని నాతో నడవాలనుకున్నాడు. నా గాయాన్ని తన ఓర్పుతో మాన్పాలనుకున్నాడు. నాకు దక్కని ప్రేమ కోసం ఏడుస్తూ నాకు దక్కిన ఒక గొప్ప వరాన్ని నేను కాదనుకుంటున్నానా? నా పట్టుదల వల్ల నేను నాశనం అవుతున్నానా? లేక ఈ పవిత్రమైన మనిషిని నేను నాశనం చేస్తున్నానా? మహికి మొదటిసారి తన గురించి తనకు అసహ్యం వేసింది. ఆ ఆయుధం మీద ఉన్నది ప్రేమో పిచ్చో లేక వదులుకోలేకపోయిన పట్టుదలో ఆమెకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆదిత్య ఒక స్వార్థపరుడు. తన మనసులో చోటు సంపాదించుకొని దాన్ని శాశ్వతంగా తనకే ఉంచుకోవాలని ఆశపడిన ఒక భ్రమ. కాని విక్రమ్ ఒక నిజం. తన కోసం తన సర్వస్వాన్ని దారపోయడానికి సిద్ధంగా ఉన్న ఒక ప్రాణం. ఆ రాత్రంతా మహి సోఫాలోని కూర్చుని ఏడుస్తూనే ఉంది. కానీ ఆ కన్నీళ్లు పశ్చాత్తాపానికి సంబంధించినవి. ఆ మనస్సులోని ఆయిత్య అనే భ్రమ కరిగిపోతుంది. ఆ స్థానంలో విక్రమ్ పట్ల గౌరవం, ఒక ఆరాధన నెమ్మదిగా మొలకెత్తడం మొదలైంది. తెల్లవారింది. వర్షం ఆగిపోయిన వాతావరణం ఇంకా చల్లగానే ఉంది. సమయం 10 గంటలు దాటుతుంది. గేటు దగ్గర కారాగిన శబ్దం వినిపించింది. మహి ఉలిక్కి పళ్ళేచింది. ఆ రోజు ఆమె తన్ను తాను ఎలాగైనా మార్చుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది. గబాగబా ముఖం కడుక్కొని జుట్టు సరిచేసుకుని హాల్లోకి వచ్చింది. కాలింగ్ బెల్ మోగింది. మహి నెమ్మదిగా వెళ్ళి తలుపులు తీసింది. గుమ్మం ముందు విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే మహి గుండె ఒక్కసారిగా జారిపోయినట్టు అనిపించింది. ఎప్పుడు ఇస్త్రీ నలగని బట్టలతో, ప్రశాంతమైన నవ్వుతో ఒక తేజస్సులా ఉండే విక్రమ్ ఈరోజు అలా లేడు. అతని జుట్టు చెరిగిపోయి ఉంది. షర్టు నలిగిపోయి ఉంది. ముఖంలో రక్తం లేదు. అన్నింటికి మించి అతని కళ్ళు, ఆ కళ్ళు ఎర్రబడి ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రంతా నిద్రపోకుండా కన్నీళ్లు కార్చిన ఆనవాళ్ళు ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ కళ్ళల్లో ఉన్న ఆ నొప్పిని మహి మొదటిసారి చూస్తుంది. ఆ నొప్పి ఒక అద్దంలా ఆమె తప్పును ఆమెకు చూపిస్తుంది. ఆ కళ్ళను చూడలేక ఆమె చూపులు కిందకు దించుకుంది. విక్రమ్ ఏం మాట్లాడలేదు. ఆమెను దాటుకొని లోపలికి వచ్చాడు. సూటిగా గదిలోకి వెళ్ళిపోయాడు. మహికి ఏడుపు వచ్చేసింది. ఈ మనిషిని నేను ఇంతలా ఎలా కష్టపెట్టగలిగాను అని తన మనసులో కుమిలిపోయింది. గదిలోకి వెళ్ళిన విక్రమ్ సూట్ కేస్ తీసి అందులో తన బట్టలు సర్దుకోవటం మొదలుపెట్టాడు. మహి గది గుమ్మం దగ్గర నిలబడి భయంగా చూసింది. ఏం చేస్తున్నారు అని నెమ్మదిగా అడిగింది. విక్రమ్ బట్టలు సర్దుతూనే ఆమె వైపు చూడకుండా సమాధానం చెప్పాడు. నేను కొన్ని రోజులు ఆఫీస్ ట్రిప్ మీద బెంగళూరు వెళ్తున్నాను మహి. 1 వారం 10 రోజులు పడుతుంది. నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ ఇక్కడికి వస్తుంది. లేదా నేను వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్తాను. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. అతని గొంతులో ఎలాంటి కోపం లేదు. ఎప్పట్లాగే ఒక మృదువైన పలకరింపు. కానీ అందులో ఒక అంతు చిక్కని దూరం ఉంది. అతను కేవలం ఒక బాధగా మాట్లాడుతున్నాడు తప్ప ఒక భర్తగా కాదు. మహికి అర్థమైంది. విక్రమ్ ఈ ఇంట్లోంచి తన దగ్గర నుంచి దూరంగా పారిపోవాలని చూస్తున్నాడు. తనను చూసిన ప్రతిసారి అతని గాయం అవుతుంది. ఈ ట్రిప్ ఒక సాకు మాత్రమే. అతను తన మనసు కొంచెం విరామం ఇవ్వాలనుకుంటున్నాడు. లేదు, నేను ఇక్కడే ఉంటాను అంది మహి నెమ్మదిగా. విక్రమ్ సూట్ కేస్ చిప్పేసి దాని కింద పెట్టాడు. సరే, నా ఏటీఎం కార్డు డ్రాయర్లో ఉంది. ఏమైనా అవసరమైతే వాడుకో. క్యాబ్ బుక్ చేశాను, వస్తున్నాడు. ఆ మాటలు చెప్పి అతను గదిలోంచి బయటకు నడిచాడు. మహి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతనిప్పుడు వెళ్ళిపోతే బహుశా మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాడేమో. ఆ వారం రోజుల్లో అతను ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. తను శాశ్వతంగా వదిలేయాలని కూడా అనుకోవచ్చు. లేదు, అతన్ని వెళ్ళనివ్వకూడదు. ఈ మనిషి తన జీవితం నుంచి వెళ్ళిపోతే ఇక ఈ జన్మలో తనకంటూ ఒక ఉనికి ఉండదు. విక్రమ్ హాల్లోకి వెళ్ళేలోపే మహి వేగంగా అడుగులు వేసి అతని వెనకాలే వెళ్ళింది. విక్రమ్ హాల్లో కీస్ తీసుకుంటూ ఉండగా మహి అతని దగ్గరకు వెళ్ళి అకస్మాత్తుగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. అతని చేతిని ఆమె పట్టుకోవడం అదే తొలిసారి. అది ఒక సాధారణ స్పర్శ కాదు. ఆ స్పర్శలో భయం లేదు, వెనుకడుగు లేదు. అందులో ఒక ఆరాటం ఉంది, ఒక వేడి ఉంది. నన్ను వదిలి వెళ్ళొద్దు అన్న ఒక ప్రాధేయపడ్డముంది. విక్రమ్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్లాయి. అతను తిరిగి ఆమె వైపు చూశాడు. మహి కళ్ళ నిండా కన్నీళ్లు ఉన్నాయి. ఆ ముఖం వణుకుతుంది.
విక్రమ్ అంది ఏడుస్తూ. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. నన్ను క్షమించండి. నేను ఒక పిచ్చి భ్రమలో బతికాను. కానీ ఈ రాత్రి మీరు పడిన బాధ చూశాక, మీ కళ్ళల్లోని నొప్పి చూశాక నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరు నా కోసం ఏడ్చారు. నా జీవితంలో నా కోసం అంతలా బాధపడిన మనిషి మీరు ఒక్కరే. దయచేసి వెళ్ళకండి. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మీ భార్యగా ఈ ఇంట్లో నా బాధ్యతను నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను మీ భార్యగా ఈ ఇంట్లో నా బాధ్యతను, నా ప్రేమని 100% నిలబెట్టుకుంటాను. ఆ మాటలు చెబుతూ ఆమె అతని చేతిని తన 2 చేతులతో పట్టుకుని దానికి ఒక ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుంది. ఆ క్షణం విక్రమ్ మనసులో రేగిన సుడిగుండం వర్ణాతీతం. ఇన్నాళ్లుగా ఒక ఎడారిలో నీటి కోసం ఎదురు చూసిన ప్రయాణికుడికి ఒక చల్లని జలపాతం దొరికితే ఎలా ఉంటుందో విక్రమ్ ఆత్మకు అలా అనిపించింది. ఉదయం జరిగిన ఆ ఉద్వేగభరితమైన సంఘటన తర్వాత ఆ ఇంట్లో అప్పటి వరకు ఉన్న బిగుతైన వాతావరణం ఒక్కసారిగా తేలికపడింది. ఒక అదృశ్యమైన మంచుకొండ కరిగిపోయి ఆ ఇద్దరి మధ్య ఒక సన్నని నీటిపై ప్రవహించడం మొదలైంది. విక్రమ్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంట దాటుతుంది. వంటగదిలోంచి వస్తున్న కూరగాయల సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. మహి ఈరోజు ఏదో యాంత్రికంగా వంట చేయటం లేదు. తన మనసు పెట్టి చేస్తుంది. ఇంతకాలం ఆమె ఏది వండితే అది విక్రమ్ మౌనంగా తినేవాడు. కానీ ఈరోజు మహి ఆలోచించి మరీ వంట చేస్తుంది. ఆయనకు ఏ కూర ఇష్టం, ఉప్పు కారం ఎంత వేస్తే నచ్చుతుంది అని మొదటిసారి ఒక ఇల్లాలుగా తన భర్త ఇష్టాయిష్టాల గురించి ఆలోచించింది. వంట అంతా పూర్తయిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దింది. ఇంతకుముందు అయితే టేబుల్ మీద ఉన్న అన్ని పెట్టి భోజనం రెడీ అని ఒక్క మాట చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకునేది. విక్రమ్ ఒంటరిగా తిని వెళ్ళేవాడు. కానీ ఈరోజు అలా జరగలేదు. మహి గదిలోకి వెళ్లకుండా హాల్లో ఉన్న విక్రమ్ దగ్గరకు నెమ్మదిగా నడిచి వచ్చింది. ల్యాప్టాప్ వంక చూస్తున్న విక్రమ్ ఆమె రాకను గమనించి తల పైకెత్తాడు. మహి ముఖంలో చిన్న సిగ్గు, కొంచెం బిడియం. కానీ ధైర్యం తెచ్చుకొని చాలా మృదువుగా అంది, రా భోజనం చేద్దాం. మొదటిసారి ఆమె నోటి నుంచి విక్రమ్ను ఉద్దేశించి వచ్చిన ఒక వ్యక్తిగతమైన ఆత్మీయమైన పిలుపు అది. అందులో మీరు తినండి అని లేదు, మనం చేద్దాం అని ఉంది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో ఒక ఆనందపు మెరుపు. వస్తున్నాను అంటూ ల్యాప్టాప్ మూసేసి వెంటనే లేచాడు. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. విక్రమ్ ఒక కుర్చీలో కూర్చున్నాడు. మహి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీని లాక్కొని కూర్చుంది. పెళ్ళైన ఇన్ని రోజుల్లో వారిద్దరూ కలిసి ఒకే బల్ల మీద కూర్చుని భోజనం చేయటం ఇదే తొలిసారి. మహి స్వయంగా అతని ప్లేట్లో అన్నం వడ్డించింది. మొదటి 2 నిమిషాలు ఇద్దరి మధ్య చిన్నపాటి నిశ్శబ్దం. ఆ మౌనాన్ని బద్దలు కొట్టాలని విక్రమ్ అనుకున్నాడు ఒక చిన్న చిరునవ్వుతో. కూర చాలా బాగుంది మహి, పర్ఫెక్ట్గా కుదిరింది అని అన్నాడు. మహి తలదించుకొని థ్యాంక్ యూ అంది. ఆమె పెదవుల మీద ఒక సన్నని నవ్వు మెరిసింది. నిజంగానే మా ఆఫీస్ క్యాంటీన్ భోజనం తిని తిని నా నాలుక చచ్చిపోయింది. ఈరోజు ప్రాణం లేసి వచ్చింది అంటూ మాటలు కలిపాడు విక్రమ్. మహి తల పైకెత్తి మీకు ఆఫీసులో భోజనం నచ్చదా అని అడిగింది. విక్రమ్ నవ్వాడు. నచ్చకపోవడం కాదు, మొన్న ఒకరోజు మా ఆఫీస్లో ఒక తమాష జరిగింది అంటూ ప్రారంభించాడు. ఆఫీస్లో సుబ్బారావు అనే వయసు పైబడిన కొలీగ్ ఒకరు బిర్యానీ తిని జూమ్ కాల్ మీటింగ్లో నిద్రపోయిన విధానం, ఆయన గురుకకు మీటింగ్లో ఉన్న క్లయింట్ భయపడిన తీరును విక్రమ్ చాలా సరదాగా యాక్ట్ చేసి చూపించాడు. అది వింటున్న మహి ముఖంలో మొదట ఒక చిన్న చిరునవ్వు మొలకెత్తింది. ఆ తర్వాత అది మరింత పెరిగి అప్రయత్నంగానే ఆమె నోటి నుంచి గట్టిగా నవ్వు బయటకు వచ్చింది. ఆ నవ్వు చిన్నదే, క్షణికమే కావచ్చు, కానీ అదెంత స్వచ్ఛమైంది. గుండె లోపల నుండి వచ్చిన నవ్వు అది. పెళ్ళైన తర్వాత ఆమె అలా మనస్ఫూర్తిగా నవ్వటం విక్రమ్ చూడ్డం అదే తొలిసారి. ఆమె నవ్వుతూ ఉంటే ఆ ఇల్లంతా వెలిగిపోయినట్టు అనిపించింది అతనికి. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న ఒక పెద్ద అదృశ్య గోడ శాశ్వతంగా బద్దలైపోయింది. ఆ రోజు రాత్రి ఎప్పట్లాగే మహి కిటికీ పక్కన పడుకొని ఉంది.
బయట చల్లటి గాలి వీస్తుంది. గదిలో చిన్న నైట్ ల్యాంప్ వెలుగుతుంది. విక్రమ్ తన వైపు తిరిగి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మహికి నిద్ర రావటం లేదు. ఆ రోజంతా జరిగిన విషయాలు ఆ మనసులో సినిమా రీల్లాగా తిరుగుతున్నాయి. తన తప్పును క్షమించి తన కోసం కన్నీళ్లు పెట్టుకుని తన చేయి పట్టుకోవడానికి సిద్ధమైన విక్రమ్ భోజనం బల్ల దగ్గర తను నవ్వుతూ ఉంటే ఒక చిన్న పిల్లాల్లా తన్నే చూస్తూ మురిసిపోయిన విక్రమ్ ఆమె కిటికీలోంచి ఆకాశం వైపు చూసింది. ఇన్నాళ్ళు ఆకాశం అనగానే ఆమెకు ఆదిత్యం, ఆ లైబ్రరీ మెట్లు గుర్తొచ్చేవి. కానీ ఈరోజు ఆకాశం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆయుధ జ్ఞాపకాలు ఒక పీడకల్లా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నెమ్మదిగా తల తిప్పి నిద్రపోతున్న విక్రమ్ వైపు చూసింది. అతని ప్రశాంతమైన ముఖం చూస్తూ ఉంటే ఆమె హృదయంలో ఒక వెచ్చని అనుభూతి కలిగింది. ఇతను మంచివాడు అని మనసులో అనుకుంది. నాకు ఇంకా ఇతని గురించి పూర్తిగా తెలియదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఇతను చాలా మంచివాడు, గాయపడిన మనసుకు ఎలా మందు రాయాలో తెలిసినవాడు. ఇలాంటి మనిషి దొరకటం నా అదృష్టం. ఒక కొత్త ఆశతో ఆ రాత్రి మహి ఎన్నో రోజుల తర్వాత ఎలాంటి భారము లేకుండా ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం మహిలో ఒక కొత్త ఉత్సాహం. తర్వాత నిద్ర లేచి వంటగదిలోకి వెళ్ళింది. గ్యాస్ స్టవ్ మీద కాఫీ కోసం పాలు పెట్టి గుసగుసగా ఒక పాట పాడుతుంది. సరిగ్గా అప్పుడే హాల్లో ఉన్న ఆమె మొబైల్ వైబ్రేట్ అయింది. ఒక మెసేజ్ నోటిఫికేషన్. మహి ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ ఆన్ చేసింది. స్క్రీన్ మీద కనిపించిన పేరు చూడగానే ఆమె రక్తం ఒక్కసారిగా గడ్డకట్టకపోయింది. సేవ్ చేయని ఆ నెంబర్ ఎవరిదో ఆమెకు స్పష్టంగా తెలుసు. మహి, నేను ఆదిత్యను. నేను మళ్ళీ ఊరికి వచ్చాను. నిన్ను చూడాలి, ఖచ్చితంగా కలవాలి. ఆ ఒక్క మెసేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె జీవితంలో ఒక పెద్ద పిడుగు. నిన్నటి దాకా తన్ను వెంటాడిన గతం మళ్ళీ ఇప్పుడు ఒక రాక్షసుల్లా ముందుకు వచ్చింది. పెళ్లికి ముందు రోజు తనను అనాథలా వదిలేసి వెళ్ళినవాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు? కానీ ఆశ్చర్యంగా మహి మనసులో ఎలాంటి గందరగోళం లేదు. ఆదిత్య పట్ల ఏమాత్రం ప్రేమ కానీ ఆకర్షణ కానీ కలగలేదు. బదులుగా ఒక స్పష్టమైన నిజం ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఆదిత్య ఒక పిరికివాడు, కేవలం మాటల్లో ప్రేమించిన ఒక భ్రమ. కానీ విక్రమ్ తన కన్నీటిని తుడిచి తన మౌనాన్ని భరించిన నిజమైన తోడు. ఆదిత్య ఒక స్వార్థపరుడు అయితే విక్రమ్ తన సర్వస్వాన్ని దారపోయడానికి సిద్ధపడిన పవిత్రమైన బంధం. మహి ఫోన్ పట్టుకొని సూటిగా హాల్లోకి నడిచింది. విక్రమ్ అప్పుడే నిద్రలేసి కూర్చొని ఉన్నాడు. మహి ఏం మాట్లాడకుండా ఆదిత్య పంపిన మెసేజ్ను ఓపెన్ చేసి విక్రమ్ చేతిలో పెట్టింది. ఆ మెసేజ్ చదివిన విక్రమ్ ముఖం మాడిపోయింది. చేతులు సన్నగా వణికాయి. ఇప్పుడిప్పుడే తనకు దగ్గర అవుతున్న భార్య మళ్ళీ తనకు దూరమైపోతుందేమో అన్న భయం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నిర్ణయం నీదే మహి, నువ్వు వాడిని కలవాలనుకుంటే వెళ్ళు, నేను నిన్ను ఆపను. నీ సంతోషమే నాకు ముఖ్యం అన్నాడు గొంతులో బాధను దిగమింగుకుంటూ. మహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన భర్త చేసిన త్యాగానికి ఆమె గుండె బరువెక్కింది. విక్రమ్ చేతిలోంచి తన ఫోన్ తీసుకొని రిప్లై బాక్స్ ఓపెన్ చేసి వేగంగా ఇలా టైప్ చేసింది. నువ్వు నా జీవితంలో ఒక అందమైన భ్రమ మాత్రమే ఆదిత్య, కానీ విక్రమ్ నా జీవితం, నా నిజం. నన్ను వదిలేసి వెళ్ళిన నీకన్నా నా గతాన్ని భరించి నా కోసం నిలబడినాం నా భర్త ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది. ఆయన ప్రేమ ముందు నీ జ్ఞాపకం ఎప్పుడో చెరిగిపోయింది. నా వర్తమానం భవిష్యత్తు అన్నీ నా భర్త విక్రమ్ మాత్రమే. దయచేసి మళ్ళీ నా జీవితంలోకి రావద్దు. గుడ్ బై. మెసేజ్ సెండ్ చేసి వెంటనే ఆ నెంబర్ను బ్లాక్ చేసింది. కాంటాక్ట్ హిస్టరీ నుండి ఆ పేరును శాశ్వతంగా డిలీట్ చేసేసింది. ఫోన్ పక్కన పడేసి ఒక అడుగు ముందుకు వేసి విక్రమ్ ముఖాన్ని 2 చేతులతో పట్టుకుంది. నేనెక్కడికి వెళ్ళను విక్రమ్, నా ప్రాణం, నా ఊపిరి మీరే. మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి నాకింత సమయం పట్టింది. నన్ను క్షమించండి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ విక్రమ్ గుండెకు హత్తుకుంది. విక్రమ్ 2 చేతులు ఆమెను గట్టిగా చుట్టేశాయి. ఆ కౌగిళ్ళ ఇన్నాళ్ళు వారి మధ్య ఉన్న దూరం, శూన్యం, భయం, గాయం అన్నీ ఆవిరైపోయాయి. మహి తన్ను 100% తన భర్తకు అప్పగించుకుంది. తొలి ప్రేమ అనే భ్రమ కరిగిపోయి నిజమైన ప్రేమ అనే వసంతం వారి జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయింది. కల్లోలమైన గతమనే సముద్రం దాటి
మహి అనే అలా ఎట్టకేలకు విక్రమ్ అనే ప్రశాంతమైన తీరాన్ని చేరుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.